నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం। ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో నిండు కుండను తలపిస్తున్నాయి। గ్రామీణ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురవుతున్నారు। ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి। వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షాలకు జిల్లాలోని అన్ని జలాశయాలు నిండు కుండలని తలపిస్తున్నాయి। జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి। తాండూరు నియోజకవర్గంలోని కొత్లాపూర్ వాగు ప్రవాహంతో కర్ణాటక తెలంగాణ రాష్ట్ర మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి। హైదరాబాద్ వాతావరణ శాఖ ఉమ్మడి వికారాబాద్ జిల్లాను ఆరెంజ్ జోన్ గా ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది। పోలీసులు భారీ గేట్ల సహాయంతో రోడ్లను మూసివేసి పలు చోట్ల బందోబస్తు నిర్వహిస్తున్నారు। భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిఐ నాగరాజు ప్రజలకు పలు సూచనలు చేశారు। వర్షాలు బాగా పడుతున్నాయి, ఆటోలు వస్తలేవు, బస్సులు వస్తలేవు, మనుషులకు అంతా ఇబ్బంది అయింది, ఎరాకడ పోకడం లేదు, చాలా ఘోరమైన పరిస్థితులు। పంటలు మునిగాయి ఏమన్నా? పంటలు కూడా కొట్టుకుపోయింది సార్, కొన్ని పంటలు కూడా కొట్టుకుపోయింది। రెండు పడుతుంది సార్ ఇక్కడ, అక్కడ వర్షం ఫుల్ పడుతుంది సార్। సీఎం సార్ ఏమైనా అంతరిస్తే బాగుండే, మాకు పంటలన్నీ ఖరాబ్ అయినాయి సార్ బాగానే। మళ్ళీ ఏమేమి పోయినాయి పంటలు? పత్తి, వరి, పసుపు, మొక్కలు, కందులు అన్నీ సార్। తీరా విపరీతం వాగులు వచ్చినాయి సార్, ఇక్కడ బాగానే వచ్చినాయి సార్, పంటలన్నీ మునిగిపోతున్నాయి। సీఎం సార్ అనుకరించుంటే బాగుండే మాకు, అందుకని సీఎం సార్ వేడుకుంటున్నాం సార్, మేము అందరం అలా అని కోరుతున్నాం।